గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి. ప్రేమలో హానెస్టీ, కేర్ అనేది చాలా అవసరం. కానీ అదే ప్రేమకి పవర్, గ్రీడ్, ఈగో కలిస్తే అది రిలేషన్‌షిప్స్‌ని కూడా ఒక వెపన్ లాగా మార్చేస్తుంది. 'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి' మనకి ఇదే నిజాన్ని చూపించింది. ఈ మూవీని మనం సైకాలజికల్ యాంగిల్‌లో చూస్తే హీరో చిన్న బ్యాక్‌గ్రౌండ్ నుంచి పెరుగుతా ఉంటాడు. పవర్, మనీ సంపాదించడం కోసం ఏదైనా చేయడానికి వెనకాడడు. లవ్ లైఫ్‌లో కూడా ఈ గ్రీడ్ అండ్ ఈగో అతన్ని డామినేట్ చేస్తూ ఉంటాయి. పార్ట్నర్‌కి అక్కడ ట్రస్ట్ అండ్ సేఫ్టీ ఇవ్వడం కంటే కూడా అతని యొక్క డామినేషన్ అండ్ బిట్రేయల్ ఎక్కువగా చూపించడం మొదలుపెడతాడు. ఇక్కడ లెసన్ ఏంటంటే లవ్‌లో ఈగో అండ్ గ్రీడ్ ఉన్నా అది ప్యూర్ రిలేషన్‌షిప్ కాదు. అది ఒక డీల్ లాగా పనిచేస్తుంది. సొసైటీ యాంగిల్‌లో చూస్తే మన సొసైటీలో ఇప్పుడు పాలిటిక్స్, పవర్, మనీ ఉన్నప్పుడు ఎక్కువ మ్యారేజెస్ కూడా అలయన్సెస్ లాగా ట్రీట్ చేస్తూ ఉంటారు. లవ్ అనేది జెన్యూన్‌గా ఉన్నా కూడా గ్రీడ్ వల్ల అక్కడ మోసాలనేవి జరుగుతూ ఉంటాయి. ప్రాబ్లమ్ ఏంటంటే పవర్ గేమ్స్‌లో ఇన్నోసెంట్ పార్ట్నర్స్ చాలా ఎమోషనల్‌గా క్రష్ అవుతారు. 'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి' సొసైటీకి రిమైండర్ ఏంటంటే గ్రీడ్ అండ్ ఈగో వల్ల లవ్ కూడా అక్కడ ఒక డేంజరస్ గేమ్‌గా అవుతూ ఉంటుంది. సొల్యూషన్ ఏంటి అంటే వాల్యూస్ మీద ఎప్పుడైనా కూడా రిలేషన్‌షిప్స్ అనేవి బిల్డ్ చేయాలి. మనీ, పవర్ అనేవి ఎప్పుడు కూడా అన్‌స్టేబుల్‌గా ఉంటాయి. కానీ ట్రస్ట్ అనేది పర్మనెంట్‌గా ఉంటుంది. పార్ట్నర్‌ని ఎప్పుడైనా గుర్తుంచుకోండి ఈక్వల్‌గా ట్రీట్ చేయాలి. అంతేకాని డామినేషన్ అనేది ఎప్పుడైతే చేస్తే అప్పుడు మీ మధ్యలో బంధం అనేది బ్రేక్ అవుతూ ఉంటుంది. సెల్ఫ్ కంట్రోల్ చాలా అవసరం. గ్రీడ్‌ని జస్టిఫై చేస్తే లవ్ కూడా స్పాయిల్ చేస్తుంది. ఆ విషయం అందరం గుర్తుంచుకోవాలి. ఫైనల్ మెసేజ్ ఈ మూవీ తోటి ఏంటంటే 'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి' ఒక స్ట్రాంగ్ ట్రూత్ ఏం చెప్తుంది అంటే పవర్ అండ్ ఈగో వల్ల టాక్సిక్ లవ్ అనేది పెరుగుతూ ఉంటుంది. అక్కడ ట్రూ లవ్ అంటే ప్రొటెక్ట్ చేయడం అంతే కానీ యూజ్ అండ్ త్రో అనేది కాదు కదా! ఇప్పుడు మీకో ప్రశ్న. మీరు ఎప్పుడైనా ఈగో లేదా గ్రీడ్ వల్ల రిలేషన్‌షిప్‌లో సఫర్ అయ్యారా? ఎవరినైనా సఫర్ చేశారా? ఆలోచించండి. మీ ఆన్సర్‌ని కామెంట్ రూపంలో రాయండి. నమస్తే.